వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ అవ్వాలంటే 5 బెస్ట్ టిప్స్ అసలు ఏంటి. సో ఈ 5 బెస్ట్ టిప్స్ పాటిస్తే మనం ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలమా? సో ఈ 5 బెస్ట్ టిప్స్ ఏంటి, సో ఇవి ఉపయోగించి మనం ఎలా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలనేది కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి గాయ్స్, అసలు ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కంటే మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అవుతుంది. సో రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ అలాగే అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్. సో మీరు ఫస్ట్ టిప్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్టుపై ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది పెడతారు అంటే రీజనింగ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ అనేది చేయాలండి. ఎందుకంటే అర్థమెటిక్ దాని తర్వాత ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ అలాగే నెక్స్ట్ ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ అలాగే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ పెట్టుకుంటారు. సో ఇలా ఎందుకు పెట్టుకోవాలి మేడం అనేది క్లియర్గా తెలుసుకున్నట్లయితే రీజనింగ్. సో రీజనింగ్ అంటే ఒకే ఒక్క సబ్జెక్ట్. సో ఈ ఒకే ఒక్క సబ్జెక్ట్ నుండి మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అర్థమెటిక్ అంటే మీకు అర్థమెటిక్ ప్లస్ దీంతో పాటు ఏముంటుంది, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్టులు చదివితే మీకు 25 మార్క్స్ వస్తాయి. అండ్ జనరల్ సైన్స్ అంటే ఎన్ని ఉంటాయండి మీకు ఇందులోనా? చూడండి, జనరల్ సైన్స్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జనరల్ అవేర్నెస్ నుంచి ఏమున్నాయంటే మనకి చూడండి హిస్టరీ అండ్ అలాగే పాలిటీ, ఎకనామీ అండ్ జియోగ్రఫీ. సో ఇవి ఉన్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేలో ఈ 2 ఉన్నాయి. సో ముందుగా మీకు రీజనింగ్ అనేది ఒకే సబ్జెక్ట్పై 30 క్వశ్చన్లు వస్తున్నాయి. అండ్ దాంతో పాటుగా రీజనింగ్లో ఏంటంటే మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు నంబర్ సిరీస్ ఒక్క లెక్క చేస్తే అన్ని లెక్కలు కూడా మనం చేయగలం. ఎందుకంటే వాల్యూస్ మారుతాయి తప్ప ప్యాటర్న్ అనేది చేసే ప్రాసెస్ అనేది మారదు. కాబట్టి మనం ఒక్క టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మిగిలిన అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇదే విధంగా అర్థమెటిక్ మీద కూడా మీకు ఈజీగానే ఉంటుంది. దాని తర్వాత జనరల్ సైన్స్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో, అసలు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో అనేది కూడా మనం ఎవ్వరం కూడా గెస్ చేయలేం. సో అంత అగాధంలా ఉంటుంది. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో దీనివల్ల మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది దీనికి కాకుండా మ్యాథ్స్ మీద ఎక్కువ పెట్టుకుంటే మీరు ఎక్కువ మార్కులు అనేవి సంపాదించగలరు. సో ఎట్ ఏ టైం దాంతో పాటుగా ఈ కరెంట్ అఫైర్ స్టాటిక్ జీకే మీద కూడా మీరు ఎక్కువ పెట్టాలండి. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా లేదంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చూసుకున్నా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ అలాగే స్టాటిక్ జీకే నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు చదువుకుంటే ఎక్కువగా మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా తెలుసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 60 days ప్రిపరేషన్ ప్లాన్. సో మీరు ఫస్ట్ టిప్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీకు ఎగ్జామ్కి ఇంకా ఎంత టైం ఇచ్చారండి? 2 నెలలు టైం ఇచ్చారు. అంటే మీకు 17th నవంబర్ నుంచి ఎగ్జామ్ డేట్స్ అని టెంటేటివ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మార్పులు టెంటేటివ్ డేట్స్ అని ఇచ్చినా మార్చే అవకాశాలు ఎక్కువగా లేవు. కాబట్టి మీకు ఈ 2 నెలలే ఎగ్జామ్ ఉంది. సో ఈ 2 నెలల్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేదే ముఖ్యం. సో ఇంతకు ముందు వరకు మీరు చాలా బాగా కంటెంట్ ప్రిపేర్ అయ్యారు, అంత బాగానే ప్రిపేర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా రివిజన్ స్టార్ట్ చేయాలండి. రివిజన్ స్టార్ట్ చేయాలి. అండ్ రివిజన్ చేస్తూ ఏం చేస్తారంటే కంటెంట్ మీద ఎంత రివిజన్ చేస్తారో అంతే ఎఫర్ట్స్ కూడా మీరు టెస్ట్ సిరీస్ మీద కూడా పెట్టాలి. సో ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటితోనే మీరు ఈ 2 నెలలు కరెక్ట్గా మీరు ప్రిపరేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి టాప్ వెయిటేజ్ టాపిక్స్. సో ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి మనకి ఎక్కువగా ఏ టాపిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ విధంగా మీరు ఒక సబ్జెక్ట్ని ఒక రోజు తీసుకున్నట్లయితే 6 hours చదవమని చెప్పాను కదా, ఆల్రెడీ నేను 60 days ప్లాన్లో వీడియోలో చెప్పాను కదా, రోజుకి 6 hours to 8 hours పెట్టుకోండి అని. సో అప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి,
సో ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అని అవి తీసుకొని ఫస్ట్ అవి చదవాలన్నమాట. సో దీనివల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో టైం అనేది వేస్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జాబ్ డిసైడెడ్ టాపిక్స్. సో జాబ్ డిసైడెడ్ టాపిక్స్ అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా మనకి ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది అని ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఏంటంటే మన ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్గా వచ్చిన టాపిక్స్ కూడా చూస్తే మీకు సరిపోతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం చూడండి, గ్రూప్ డికి ఒకవేళ రీజనింగ్ తీసుకున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. సో ఈ విధంగా ఏ టాపిక్ నుండి అయితే ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా మనకి క్వశ్చన్ అయితే వస్తుందో ఆ టాపిక్స్ని అస్సలు మిస్ చేయకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ టాపిక్స్ మీద పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ప్లాన్ టు సక్సెస్. సో వన్ ప్లాన్ టు సక్సెస్ ఏంటమ్మా అంటే, మీరు ప్లాన్ చేసుకున్నది ఇప్పటి వరకు కంటెంట్ మీద చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెడతారు. సో ఇది దీంతో పాటుగా మీరు ఏం చేస్తారంటే బెస్ట్ బుక్స్ ఎలా ప్రిఫర్ చేసుకున్నారండి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఏవి చదువుతున్నారు? సో మనకి రైల్వే జాబ్కి ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయంటే ఎన్సీఈఆర్టీ. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ మాత్రమే రైల్వేకి చదవాల్సినవి. సో మీరు ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అవ్వారనేది నాకు తెలియదు. సో మంచిగా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. సో ఈ 2 నెలల్లో మీరు ఈ టెస్ట్ సిరీస్ అండ్ దాంతో పాటుగా రివిజన్ మీద పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ మీరు మార్కెట్లో ఎక్కడ దొరికినా సరే బై చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మీరు ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే ఏంటో అనుకోకండి, 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉండే టెక్స్ట్ బుక్సే మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఈ బుక్స్ అన్ని మీరు ఇప్పుడు చదవలేరు కదా. సో ఆ బుక్స్తో నుంచి మనం తయారు చేసిన కంటెంట్ని చదువుకోవాలన్నమాట. సో కంటెంట్ చదివే టైం కూడా లేదు కాబట్టి ఇప్పుడు మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ ప్లస్ అలాగే దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఇప్పుడు సరిపోతుంది అనమాట. సో ఈ బుక్స్ అనేవి మీరు కరెక్ట్గా చదువుకోవాలి. అండ్ మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, సో ఆ రన్నింగ్ నోట్స్తోనే మీరు రివిజన్ కూడా చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ లెర్న్ ద కరెక్ట్ బుక్స్. సో ఇప్పుడే చెప్పాను కదండి బుక్స్ గురించి. సో ఈ బుక్స్ నుంచి మాత్రమే మీరు చదువుకోవాలి. ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే మీరు చదువుకోవాలి. టెస్ట్ సిరీస్ అయినా సరే, బిట్స్ ప్రాక్టీస్ చేయడం అయినా, ఏదైనా సరే ఎన్సీఈఆర్టీ బుక్సే. అండ్ నెక్స్ట్ బెస్ట్ టైం టేబుల్. సో బెస్ట్ టైం టేబుల్ గురించి తెలుసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఎన్ని అవర్స్ చదవాలి, ఎలా చదవాలని. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. రోజులో ఒక 6 అవర్స్ పెట్టుకుంటే మీకు 360 అవర్స్ అవుతున్నాయండి. లేదంటే 8 అవర్స్ పెట్టుకుంటే 480 అవర్స్ అవుతున్నాయండి. సో ఈ అన్ని అవర్స్లో కూడా మీకు ఏం చెప్పాను, రీజనింగ్కి 100 అవర్స్ పెట్టుకోండి, అండ్ అర్థమెటిక్కి 100 అవర్స్ పెట్టుకోండి, అండ్ జనరల్ సైన్స్కి 40, అండ్ జనరల్ అవేర్నెస్కి 40, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిస్టిక్స్కి 20. సో ఎంతైంది, 300 అయింది కదా. సో నెక్స్ట్ 60 అవర్స్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే టెస్ట్ సిరీస్కి 60 అవర్స్ ఇలాగా పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి. ఈ విధంగా ప్రిపేర్ అయితే. సో 6 అవర్స్ వేసుకుంటేనే మీకు ఎన్ని గంటలు వచ్చింది. అలాంటిది 8 అవర్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువ టైం మిగులుతుంది. సో మీరు కంటెంట్ రివిజన్ మీద ఎంత ఫోకస్ అయితే పెడతారో అంతే ఫోకస్ కూడా మీరు టెస్ట్ సిరీస్ మీద పెట్టాలి. ఎక్కువ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే ఎగ్జామ్లో బిట్ అనేది ఎలా వస్తుందని తెలుస్తుంది, మీరు ఎలా అటెంప్ట్ చేయాలని తెలుస్తుంది, అండ్ ఇంకా మీరు ఎంత ఎక్కువగా చదవాలి కూడా, మీకు ఆ టాపిక్ ఎంత వీక్ ఉన్నారా స్ట్రాంగ్ ఉన్నారా కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్. సో ఈ రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఈ 2 చేస్తేనే మీ చేతుల్లో జాబ్ అయితే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా చూసుకోండి. అండ్ మనకి కావాల్సింది కూడా రివిజన్ అనేది మీ రన్నింగ్ నోట్స్ నుంచి కానీ, ది బెస్ట్ ఎన్సీఈఆర్టీ మెటీరియల్ నుంచి కానీ రివిజన్ రావాలి. అండ్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి ఎన్సీఈఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీరు ప్రాక్టీస్ అవ్వాలి. రైల్వేస్ జాబ్ స్పెషల్. సో ఇందులో ఏంటంటే మనం ప్రొవైడ్ చేసింది 1,00,000కు పైగా బిట్స్ ఇస్తున్నాం, అంటే 1,00,000 బిట్స్ ఇస్తున్నాం. అండ్ దాంతో పాటుగా మెటీరియల్ అనేది అందచేస్తున్నాం తెలుగు మీడియంలో. సో ఇందులో ఏముంటాయంటే ఎన్సీఈఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి,
అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో ఇవన్నీ కేవలం మీకు ఎన్ని రూపాయలు అంటే కేవలం 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎందుకంటే చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి అందరికీ ఉద్యోగం రావాలనే సదుద్దేశంతోనే మీకు ఈ 299 రూపీస్కి ఇస్తున్నాం. అండ్ ఇది వ్యాలిడిటీ కూడా 90 days వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఇది ఒక్క గ్రూప్ డీకే కాదండి, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, జేఈ, ఏఎల్పీ, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ అన్నిటికీ కూడా మనకి ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎన్సీఆర్టీ బిట్సే మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ చెప్తున్నాను చూడండి, 1,00,000 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, మెటీరియల్తో రివిజన్ చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, మీరు జాయిన్ అయ్యారనుకోండి. అందులో జాయిన్ అయితే మీకు అప్డేటెడ్ న్యూసెస్ అయితే తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంకా ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు చాలామంది లైవ్లో పాల్గొనట్లేదు, ప్లీజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు కదండి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రతిరోజు ఈవినింగ్ 7:30 PM లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకి జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే నుంచి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జరిగే 7:30 PM జరిగే లైవ్ టెస్ట్లో అయితే పాల్గొనండి. ఈ లైవ్ టెస్ట్ నుంచి మీకు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. ఈసారి ఒక్క మార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంది. సో ప్రతి ఒక్కరూ లైవ్లో అయితే పాల్గొనండి ప్రతిరోజు అండ్ ఈవినింగ్ కూడా. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ లేదా మెసేజ్ లేదా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.